ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు లాంటి లెజెండ్స్ తర్వాత టాలీవుడ్ నిలబెట్టిన హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. తమ స్టైల్తో తెలుగు సినిమాకి కొత్త దారులు చూపించిన ఈ హీరోలు ఇప్పటికీ సినిమాలు చేస్తూ యంగ్ హీరోలతో సై అంటూ పోటీ పడుతున్నారు. వీరిలో ఎంతమంది 100 సినిమాలు పూర్తి చేశారు? ఆ సినిమాకున్న ఇంపార్టెన్స్ ఏంటి ఒకసారి చూసేద్దాం పదండి. 1978లో ప్రాణం ఖరీదుతో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి మొదట విలన్ క్యారెక్టర్ రోల్స్ చేసిన ఖైదీతో ఇండస్ట్రీకి కొత్త ఎనర్జీ ఇచ్చాడు. అదే ఆయన అసలైన రైజ్. 100 సినిమాల విషయంలో కాలానికి అనుగుణంగా లెక్కల్లో మార్పులొచ్చినా నటన పరంగా 100వ సినిమాగా త్రినేత్రుడు చెప్పబడింది. తర్వాత ఖైదీ నంబర్ 150తో 150 సినిమాల జర్నీని సెలబ్రేట్ చేశాడు మెగాస్టార్. ఇప్పుడు 157వ సినిమా మనశంకర వరప్రసాద్తో 2026 సంక్రాంతి బరిలోకి దిగుతున్నాడు. ఇదే సమయంలో విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్లో ఉండగా మరికొందరు యువ దర్శకులతో కొత్త లైనప్ సిద్ధంగా ఉంది అంటే చిరు ఎనర్జీకి ఇంకా బ్రేక్ అనేది లేదు. 1974లో తాతమ్మ కలతో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ హీరోగా స్థిరపడిన తర్వాత ఆయన కెరీర్ ని మార్చిన సినిమాలు ఆదిత్య 369, రౌడీ ఇన్స్పెక్టర్, పెద్దన్న. ఇవే బాలయ్యను మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేశాయి. 2017లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణితో బాలయ్య 100 సినిమాల మార్కు దాటాడు. ఇది ఆయన కెరీర్లోని అతిపెద్ద క్రిటికల్ అండ్ కమర్షియల్ మైలురాళ్లలో ఒకటి. ఇప్పటికీ పవర్ తగ్గలేదు. అఖండ 2తో 110 సినిమాలు పూర్తి చేసి ఇప్పుడు గోపీచంద్ మలినేనితో 111వ సినిమా రూపంలో భారీ హిస్టారికల్ సబ్జెక్టుపై హుషారుగా ముందుకు వెళుతున్నాడు. 1986లో విక్రమ్తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జునకు అసలైన టర్నింగ్ పాయింట్ తెలుగులో ట్రెండ్ మార్చిన సినిమా శివ. ఈ సినిమా నాగ్ను యూత్ ఐకాన్గా మారుస్తూ స్టార్డమ్కు కొత్త డైమెన్షన్ ఇచ్చింది. ఇప్పటి వరకు కుబేరా 98, కూలీతో 99 సినిమాలు పూర్తి చేసిన నాగ్ ప్రస్తుతం 100వ సినిమాను స్పెషల్ ఈవెంట్లా ప్లాన్ చేస్తున్నాడు. టైటిల్ రేస్లో లాటరీ కింగ్ 100 పేర్లు వినిపిస్తున్నాయి. 2026 మేలో రిలీజ్కు ప్లాన్ చేస్తున్న ఈ సినిమాను తమిళ యువ దర్శకుడు రా కార్తిక్ హ్యాండిల్ చేయనున్నాడు. నాగార్జున 100వ సినిమా టాలీవుడ్లోనే కాదు ఇండస్ట్రీ వైడ్ అటెన్షన్ గ్రాప్ చేసే ఈవెంట్ కానుంది. 1986లో కలియుగ పాండవులతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ ప్రేమ, చంటి, సుందరకాండ లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ హార్ట్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఇప్పటికీ సంక్రాంతికొస్తున్నాం ఆయన కెరీర్లో 76వ సినిమా. ప్రస్తుతం మనశంకర వరప్రసాద్లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చాడు. తర్వాతి ప్రాజెక్టుగా త్రివిక్రమ్, వెంకీ కాంబోలో సెట్స్ పైకి వెళ్ళింది. నాగార్జున, వెంకటేష్ సేమ్ టైంలో ఇండస్ట్రీలోకి వచ్చినా వెంకటేష్ 100 సినిమాలు పూర్తి చేసే అవకాశం ఇప్పట్లో కనిపించడం లేదు. ఒకప్పటిలా ఇప్పుడు సినిమాలు సంవత్సరానికి 1 కూడా చేయడం లేదు. ఈ లెక్కన వెంకీ 100 సినిమాల మార్కు అందుకోవడం టఫ్ అనిపిస్తోంది.